జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోలాల అమావాస్య కదండి. ఈ అమావాస్య పూట మనము గనక ఈ స్విచ్ బోర్డ్స్ని కూడా మనం చదవటం వలన మన ఇష్టదైవాన్ని స్మరించుకొని మనకి డబ్బు అనేది రావాలి అంటే చాలామందికి ఈ కలికాలంలో రకరకాల ఆర్థిక సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఈ ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడాలన్నా లేదా అర్జెంటుగా మనకి డబ్బు అనేది రావాలి అన్నా వేరే వేరే సోర్సెస్ నుంచి మనం ఎంత ప్రయత్నిస్తున్నా ట్రై చేస్తున్నా సరే, ఎంత కష్టపడుతున్నా డబ్బులు అనేవి మన చేతికి అందటం లేదనుకోండి. అలాంటప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మరియు ఈ అమావాస్య రోజున గనక మనము మన ఇష్టదైవాన్ని ఎవరైనా సరే, ఎవరి ఇష్టదైవం వాళ్ళని తలుచుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ వలన, అంటే ఈ యూనివర్స్లో మనకి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి ఒక అట్రాక్షన్ కలుగజేస్తాయి. ఈ స్విచ్ బోర్డ్స్ చదవటం వలన మనకి ఏమవుతుంది అంటే ఈ విశ్వం కూడా మనకు సహాయం చేస్తుంది. అంత బలంగా మనం కోరుకోవటం వలన మనకి డబ్బు అనేది వస్తుందండి. చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు మనలాగా మంత్రాలు చదవకుండా వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ని చదువుతూ ఉంటారండి. చాలామంది జీవితాల్లో మంచి మంచి మిరాకిల్స్ అనేది చూపెట్టిన స్విచ్ బోర్డ్ అండి. మనకి చాలా రకాలమైన ఆర్థిక సమస్యలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటాయి. డబ్బు ఎంత వస్తున్నా నిలబడదు కొంతమందికి, అయినా అప్పులు చేస్తూ ఉంటారు. అయితే చేసిన అప్పులు తీర్చడానికి మరికొంతమంది ఇంకా అప్పుల పాలైపోతూ ఉంటారు. వడ్డీలు కట్టలేక నానా మాటలు పడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఫీజులు కట్టాలని, ఎగ్జామ్ ఫీజెస్ అని, స్కూల్ ఫీజెస్ అని, ఇలాగ రకరకాలుగా ఫీజులు కట్టాలని కూడా పిల్లల కోసం చాలామంది అప్పులు బాధలు పడుతూ ఉంటారు. డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరి జీవితంలో కూడా ఒక రకమైన మంచి జరగాలి అంటే, ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోవాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇంగ్లీష్ వాళ్ళు మంత్రాల బదులు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు, చాంట్ చేస్తూ ఉంటారు. దానివలన చాలామందికి మంచి మంచి మిరాకిల్స్ అనేవి, అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యూనివర్స్ కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని చదవటం వలన మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వం కూడా మనకి సహాయం చేస్తుందండి అనడంలో సందేహం లేదండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని చదవటం వల్ల మనకి నెలంతా కాదండి, మనకి ఎప్పుడు కూడా డబ్బు సమస్య లేకుండా ఉండాలి అంటే రోజు ఈ స్విచ్ బోర్డ్ని మీకు వీలైనన్ని సార్లు అనుకుంటూ ఉండండి. ఇదేమి పెద్ద కష్టము కాదు, చిన్న మాట. ఈ మాటను రాసినా చదివినా కూడా మనకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీకు వీలుంటే ఈ వర్డ్ని మనము రాస్తూ ఉండండి, లేదా ఖాళీ సమయంలో లేదా ఏ పని చేస్తున్నా కూడా మైండ్లో ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ కూడా మీరు చాంట్ చేస్తూ ఉండండి. అంతే, మీకు డబ్బు అనేది ప్రవాహంలాగా మీ దగ్గరికి వస్తుంది అనడంలో మాత్రము సందేహం లేదండి. ఆ స్విచ్ బోర్డ్ ఏమిటి అంటే, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, 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 ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. మీరు ఏ పని చేస్తున్నా, తింటున్నా, నిద్రపోతున్నా, టీవీ చూస్తున్నా, మాకు మైండ్లో నుంచి మనం ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనేది మీరు అనుకుంటూ ఉండండి. తప్పకుండా మనీ అనేది మీకు అట్రాక్ట్ అయ్యి, మ్యాగ్నెట్ లాగా మీకు అట్రాక్ట్ అయ్యి మీ అవసరాలకు తగిన డబ్బు అనేది సకాలంలో తప్పకుండా అంది తీరుతుందండి. మనం ఇక్కడ చేయవలసిందల్లా జస్ట్ చాంటింగ్. ₹1 కూడా ఖర్చు లేదు కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్రయత్నించడంలో తప్పేం లేదు కదండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా అనుకొని మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ఎంత గట్టిగా, ఎంత బలంగా, ఎంత గట్టిగా అయితే మీరు అనుకుంటారో ఈ వర్డ్ని, తప్పకుండా మీకు డబ్బు అనేది అందించబడుతుంది. ఆ మనీ అనేది మ్యాగ్నెట్ లాగా మీకు ఆకర్షించబడుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.